కిలారి రోషయ్య కామెంట్స్. రాష్ట్రంలో యువతకు ప్రజలకు దశాదిశ నిర్దేశం చేసిన పవన్ 21కి 21 సీట్లు సాధించిన ఘనత పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్తో కలిసి ప్రయాణం చేయడం సంతోషంగా ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. రాష్ట్ర ప్రజలు జనసేన పార్టీ బలోపేతం కావాలని కోరుకుంటున్నారు. పార్టీ ఆదేశాల మేరకు అందరితో కలిసి పనిచేస్తాం. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు, మిగతా సమయాల్లో అందరూ సమానమే. రాబో రోజుల్లో గుంటూరు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరికలుంటాయి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా యువతకి ప్రజలందరూ కూడా ఒక దిశ ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఏ విధంగా గౌరవ మర్యాదలు ఉండాలి, ఏ విధంగా రాజకీయ నాయకులు మసులుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మరి మొన్నటి ఎలక్షన్స్లో 21కి 21 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి వారు ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల సందర్భంగా, రేపు 27కి 100 రోజుల సందర్భంగా ఈరోజు మేమందరం కూడా పార్టీలో చేరటం జరిగింది. క్షేత్రస్థాయిలో ఇవాళ ప్రజానీకం అందరూ కూడా ఒక మంచి ప్రభుత్వం కావాలి, ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ కావాలి, ఒక మంచి వ్యక్తిత్వం గల మనుషులు కావాలని ఇవాళ ప్రజానీకం అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అందుకనే ఆ కోరిక మేరకు ప్రజలందరూ కూడా మొన్నటి ఎలక్షన్స్లో అఖండ విజయం చేకూర్చి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా జనసేన పార్టీ అధ్యక్షులు మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో అభివృద్ధికి యువత ముందుకు నడవాలనే ప్రయత్నంలో మేమందరం కూడా భాగస్వాములైనందుకు ఈరోజు సంతోషిస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు మేము పార్టీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీ యొక్క పటిష్టతకి మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి మేము సంకల్పించి పార్టీని మరింత క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకొని ఇక్కడి నుంచి రేపటి నుంచి ఈ రోజు నుంచి కూడా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రజానీకం అందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో గత 5 సంవత్సరాలు, వారి అందరి ఇబ్బందులు కూడా ఏ విధంగా వాళ్ళు తీర్పు ఇచ్చారో కూడా మనందరికి కూడా తెలుసు. ఆ తీర్పు అనుగుణంగానే నేను వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరటం జరిగింది. ఇవాళ గుంటూరు జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజానీకం జనసేన పార్టీ బలోపేతం కావాలని మరీ కోరుకుంటా ఉన్నారు. దాంట్లో మేము భాగస్వామైనందుకు చాలా సంతోషిస్తూ, నాతో పాటు ఈరోజు సామినేని ఉదయభాన్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు నుంచి రవిశంకర్ గారు, అలాగే విజయనగరం నుంచి మరి డాక్టరు ప్రశాంతి వాళ్ళు కూడా చేరటం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న జన సైనికులందరితో కూడా మేము కలిసిమెలిసి అందరితో కూడా మరి పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటి వరకు అదేం లేదు. పార్టీ ఆదేశాల మేరకు ఏది పని చేయమంటే ఆ పని చేస్తాం. తప్పదు ఎందుకంటే కూటమిలో చేరిన తర్వాత మరి అన్ని పార్టీలతో అందరితో కలవాల్సిందే. దీంట్లో ఎక్కడా కూడా ప్రత్యర్థులు అనే ఇది అవకాశం లేదు. ఆ ఎలక్షన్ టైంలో అంతవరకే ప్రత్యర్థులు, తర్వాత అందరం ఒకటే. మొన్నటివరకు వైసీపీలో ఉన్నప్పుడు లడ్డు అంశం చాలా ఆందోళన కొనసాగుతుంది. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? అంటే లడ్డు విషయం పేరు ఇవాళ మా పార్టీ అధ్యక్షులు, ఇప్పుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఏదైతే మనం హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఒక లడ్డు విషయంలో ఏదైతే జరిగిందని ఒక విషయం వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అది ఏ పార్టీ అనే ముఖ్యం కాదు, అందరి మీద ఉంది. సో అది వారు తెలియజేశారు.
అంతే తప్ప దీంట్లో అందరూ కూడా ఆ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో అది కూడా మంచిగా జరగాలి, దాంట్లో మరింతగా ఎక్కడ కూడా అనుమానపూరితంగా లేకుండా ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం. ఇంకా వైసీపీ పార్టీ నుంచి జనసేనలోకి రావడానికి మీతో ఎవరైనా టచ్లో ఉన్నారు? చాలామంది ఉన్నారు. మీకు త్వరలో మీరు కూడా చూడబోతా ఉన్నారు. అది నేను పేర్లు చెప్పేది కాదు, చాలామంది ఉన్నారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి ఉన్నారండి. ఒంగోలు నియోజకంలో ఇక రేపు ఏదైతే ఇవాళ ముఖ్యమైన నాయకులు చేరారో వచ్చే ఒక 10-15 రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా గుంటూరు జిల్లాలో కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి గుంటూరు జిల్లాలో మరి ఎవరెవరు పార్టీలో చేరతారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతాం. అంటే స్పెషల్ డ్రైవ్ అనమాట. స్పెషల్ డ్రైవ్ లేదు, వాలంటరీగా ఇవాళ ప్రజానీకం నుంచి వచ్చే ఒక వాళ్ళు వాలంటరీగా ముందుకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఏ విధంగా వచ్చానో అదేవిధంగా అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. జనసేన పార్టీలో చేరాలి, జనసేన రాబోయే రోజుల్లో జనసేనకే ఒక ఆదరణ ఉంది, ఒక ఫ్యూచర్ ఉన్నది అనే ఒక నమ్మకంతో ఇవాళ ఎక్కువ మంది జనసేన పార్టీలో చేరుతూ ఉన్నారు. ఓకే అమ్మా, రైట్, థ్యాంక్ యూ అండి.